ఎస్ఆర్హెచ్ కాటరం కొడుకులు ఐపీఎల్ 2025తో బోని అయితే కొట్టారు. ఈ రోజు ఉప్పల్లో జరిగిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అయితే రికార్డ్ అయితే బద్దలు కొట్టింది. ఐపీఎల్ చరిత్రలో 286 అనేది అత్యధిక స్కోరు. ఎస్ఆర్హెచ్ దత్తపుత్రుడైన ట్రావెల్స్ హెడ్ 21 బాల్స్లో 50 రన్స్ చేసి ఆర్ఆర్కి అయితే చుక్కలైతే చూపించాడు. అభిషేక్ శర్మ తక్కువ రన్స్ అవుట్ అయినా కాటరమ్మ కొత్త కొడుకైన ఇషాన్ కిషన్ అయితే సెంచరీ కొట్టి తన కెరియర్లోనే అతి బెస్ట్ సెంచరీగా నమోదైతే చేశాడు. ఇషాన్ కిషన్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఇండియన్ ప్లేస్లో ఈ సెంచరీతో అయితే ఇషాన్ కిషన్ అయితే ఇండియా టీంలోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత ఎండ్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి క్లాసును తన యొక్క పవర్ హిట్టింగ్తో 286 రన్స్ అయితే ఎస్ఆర్హెచ్కి అయితే అందించారు. ఈ దెబ్బతో ఎస్ఆర్హెచ్ కాటరమ్మ కొడుకులు ఉప్పల్ స్టేడియంలో అయితే రెచ్చిపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జైస్వాల్ తక్కువ రన్స్ అవుట్ అయినా ఆ తర్వాత వెంటనే వచ్చిన పరాగ్ అయితే ఢిల్లీ షాట్ ఆడి ఎస్ఆర్హెచ్కి అయితే దొరికిపోయాడు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్ అయిన సమర్ సింగ్ 2 వికెట్స్ చేసి ఆర్ఆర్ అయితే చిక్కులు అయితే పడేశారు. రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ ఓపెనర్ అయిన సంజు సామ్సన్ జురోలో కూడా టాప్ స్కోరర్ గా నిలిచారు. ఆ తర్వాత హిట్ మ్యాన్ దూబే పవర్ హిట్టింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ అయితే గెలవలేకైతే పోయింది. ఈ దెబ్బతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్ 242 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఎస్ఆర్హెచ్ టీంలో టాప్ ఆర్డర్ బౌలర్ అయిన షమీ 1 వికెట్, సమరీర్ సింగ్ 2 వికెట్స్, హర్షల్ పటేల్ 2 వికెట్స్, జాంపా 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. ఎస్ఆర్హెచ్ కాటరం కొడుకులు అయితే ఐపీఎల్ 2025 అయితే బోని అయితే కొట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.